రాయల్ చికెన్, మటన్ బిర్యానీ ఫుల్ ఒకటి చెప్పాం. పీసులు కూడా చాలా బాగా కుక్ అయినాయి. ఇది టిఫిన్ ఏంట్రా? గేదెలు కూడా మమ్మల్ని సాగనంపడానికి వచ్చాయి. తెలియదా ఇంకెంత ఇంకా మనసు పడ్డాడు. ఆవిడకి పర్మనెంట్ గెంటేసింది బయటికి. వెల్కమ్ టు హైదరాబాద్ ట్రాఫిక్. సరే అది చూడు ముందు అక్కడ అన్ని ఎరిపే. మళ్ళీ తలుపు తీసుకుని తాళం వేయలేదండి మనం. ఎవరైనా ఉన్నారా? గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం లగేజ్ అంతా కారులోకి ఎక్కిస్తున్నాం. సరిపోద్దా లగేజ్? పెట్టు ఒకసారి. ఇది సక్సెస్ఫుల్ గా సరిపోయింది. గేదెలు కూడా మమ్మల్ని సాగనంపడానికి వచ్చాయి. మళ్ళీ కొన్ని రోజుల్లో కలుద్దాం. కొంగలరా గేదె పైకెక్కి కొంగ గేదెకున్న పుండ్లను పొడుచుకుని తింటుందా చూడండి ఎలా ఊగుతుందో. ఈ టైప్ ఆఫ్ కొంగలు ఇదేరా చూడండి. నేను మన ఊర్లో ఇక్కడ మన ఏరియాలో షాప్ దగ్గరికి వెళ్ళి కుర్రోళ్ళని జాగ్రత్త చూసుకోమని చెప్పి బయలుదేరిపోతున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా ఫంక్షన్ కి వెళ్ళారు. సో ఈడు నేను స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అబ్బో ఎండ ఈ రోజు గట్టిగా ఉంది. ఇదిగోండి సవట్లు ఎలా కారిపోతున్నాయి. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగాము కాఫీ తాగుదాం అని చెప్పేసి. బ్లాక్ కాఫీ. విజయవాడ వచ్చేసాం. లంచ్ టైం కూడా అయింది. వెళ్తూ ఉంటే ఇక్కడ చిల్లీస్ అని ఒకటిని, అక్కడేమో 40 రకాల బిర్యానీలు, గంగూరు బిర్యానీ అని ఉంది. బాబాయ్ మీరు దేంట్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు నాకు అర్థమైంది. మా చిల్లీస్ లోనే బాగుంటదని చెప్పాడు బాబాయ్. బాబాయ్ బాగుంటదా? బాగోపోతే బిల్లు కట్టను. బాగోపోతే బిల్లు కట్టను. బాగులేడు కాదు బాబాయ్. ఇక 1989 నుంచి ఉందంట ఈ చిల్లీస్. గంగూరు స్పెషల్ బిర్యానీ అంట. లోపలికి వెళ్ళి 1 or 2 బిర్యానీలు తిని ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి బయట నుంచి ఎలా ఉంది. లోపలికి వెళ్దాం. వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు లేవంట. నో బ్రాంచెస్. లైటింగ్ చాలా ఉంది. ఐటమ్ చూసుకుంటే వెజ్, నాన్ వెజ్, తందూరీలు, రోటీ, నాన్ వెజ్ కర్రీలు, వెజ్ కర్రీలు, బిర్యానీలు. ఒక బాబు ఎన్ని బిర్యానీలు ఉన్నాయంట్రా. చికెన్ గంగూరు బిర్యానీ ఒకటి చెప్తాం. గోంగూరనా? బయట బోర్డు మీద రాసింది ఏంటది? గంగూర, గోంగూర. ఇక్కడ కూడా దీని మీద కూడా రాసింది. కాలు తాకు చూపిస్తా. ఒక స్టార్టర్, ఒక బిర్యానీ చెప్పాం. ప్లేటు, ఆనియన్స్, లెమన్ తీసుకొచ్చి పెట్టారు. రాయల్ చికెన్. ఏంటి వాళ్ళు ఇది? ఎగ్గా? ఇది ఎగ్ స్లైస్ చేసి నాకు ఒక 4 ముక్కలు ఇయ్యమ్మా. చాలు. చూడడానికి అయితే బాగుంది. చాలు. పైన కోటింగ్ కూడా మరి ఎక్కువేం లేదు. కోటింగ్ కూడా తక్కువే ఉంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది టేస్ట్. గీ కూడా వేసినట్టున్నారు. గీ స్మెల్ కూడా వచ్చింది ఇందులో. బాగుంది. చాలా కొత్తగా ఉంది స్టార్టర్. ఎప్పుడు రెగ్యులర్ స్టార్టర్లా లేదు. బాగుంది. మటన్ బిర్యానీ ఫుల్ ఒకటి చెప్పాం. అందులోకి పెరుగు చట్నీ, కట్ట ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. క్వాంటిటీ అయితే బాగా ఎక్కువ వచ్చింది. చాలా ఎక్కువ వేస్తారు. ఓ సూపర్ స్మెల్ అద్దరిపోయింది. పీసులు కూడా చాలా బాగా కుక్ అయినాయి. మసాలాలు బాగా కనబడుతున్నాయి. మరి పొడి పొడిగా లేకుండా కొంచెం ముద్దగా బాగుంది. ముక్క కూడా చూడండి. ఓ మటన్ పీస్ అందులో పెట్టి బాగా కలిపి అది టేస్ట్ చూద్దాం. బాగుంది. కాకపోతే కొంచెం సప్పగా ఉంది. నిమ్మకాయ పిండివాలా? లేదు. అక్కడక్కడ తగులుతుంది, అక్కడక్కడ తగలట్లేదు. మళ్ళీ ఇంకోసారి కలిపి తిందాం. సరిపోయింది. చాలా బాగుంది. మరి చాలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. లేదు, నేను ఫస్ట్ ముద్ద నాకు సప్పగా అనిపించింది కానీ తర్వాత బాగుంది. తర్వాత కట్టా వేసుకుని చూద్దాం. ఓ కట్టా కలుపుకొని చూద్దాం. మళ్ళీ 4 రోజుల వరకు విజయవాడ వస్తానో అది తెలియదు నేను. అందుకనే చివరిలో వెళ్ళే ముందు ఈ కట్టా వేసుకుని తింటున్నాం. కట్టా కాదు వాళ్ళు, ఇది కాదు సాంబార్. పెరుగు చట్నీ ఇవా? మళ్ళీ మనకి హైదరాబాద్లో ఇది వేస్తారు పెరుగు చట్నీలో. ఏంటిది? కేరా వేసేస్తారు. ఈ పెరుగు చట్నీ ఇక్కడ దొరుకుద్ది. హైదరాబాద్లో కొన్ని చోట్ల ఏంటి మ్యాక్సిమం 70% కేరా వేసేస్తారు. ఎక్కదది? వావ్ సూపర్ ఉంది. చూడండి ఆ మసాలాలు చూడండి. ముక్కకి మసాలాలు చాలా బాగుంది. సూపర్. బాబాయ్ మీరు చెప్పినట్టే బాగుంది. బిర్యానీ బాగుంది. ట్రిప్ కాదు టిప్పు. ట్రిప్పేనా నీకు? థ్యాంక్స్ బాబాయ్. ఓకే. బాగోపో ఏమన్నావు ఇందాక నువ్వు?
అది కాదు ఇప్పుడు దానికి ముందు ట్రిప్ కాదు. బాగోపోతే నేనే చెప్పను. బాగోపోతే నేనే చెప్పను. 100 పెట్టుకుని తింటారు. చాలా బాగుంది బాబాయ్. థ్యాంక్ యూ బాయ్. రాయల్ చికెన్ స్టార్టర్ వచ్చి రాయలేనా 350, మటన్ దమ్ బిర్యానీ వచ్చేసరికి 590. కపుల్ ప్యాక్ ఇద్దరికి ఎక్కువ అయిపోయింది. ఇదిగోండి పార్సిల్ తెచ్చేసాం. పార్సిల్ చేయించుకుని తెచ్చేసాం. ఆ స్టార్టర్ ని బిర్యానీ కూడా. కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాదా మళ్ళీ తెలియదా? ఇంకెంత ఇంకా నాకు వాటర్ తాగే టైం కూడా. సారీ గైస్. ఓకే మళ్ళీ స్టార్ట్ అయ్యాము హైదరాబాద్. ఫుడ్ క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళాలి. మొన్న మా కార్ లో మర్చిపోయాడు ఒకటి, అది తీసుకెళ్లి ఇచ్చేయాలి. రెస్టారెంట్ లో ఓనర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, టేబుల్ ఖాళీ అయిపోతుంది లేదా ఆ టేబుల్ లో కూర్చోండి అని చెప్పేసి చాలా బాగా చేసుకున్నారు. రిసీవ్ మాత్రం. షాహీ స్కూల్ అయిపోయిందా? ఈరోజు సండే కదా, స్కూల్ లేదా? ఏం చెప్తావు? చెప్పు. ఇవాళ ఏంటి? హ్యాపీ స్నేక్ డే అంట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మా. గురు స్వీట్లు తెమ్మన్నావు, తెచ్చా. కుర్రాడు మొన్న వీడియోలో చూసాడంట ఈ మిల్క్ మైసూర్ పాక్, మనసుపడ్డాడు. అన్నిటి మీద మనసు పడ్డా కానీ రాలేదు. కానీ షాప్ తెచ్చేయలే ఇంకా. నిన్న తీసుకెళ్ళిపోతుందా? తిరుగుతున్నావు అటు ఇటు. బాగుందా? గీ ఫ్లేవర్ బాగుండిద్ది ఇందులో. బాధలిస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం బ్రో. బ్యాగ్ తెచ్చుకున్నా. మీ ఆవిడ ఇంకా పర్మనెంట్ గెంటేసింది బయటికి. ముందు మమ్మల్ని తిట్టుకుంటారయ్యా. ఏమంటే వీడియో చూస్తే మాకు సంబంధం లేదు. అన్ని ఫుడ్ క్యాప్టెన్ ఇష్టమే. ఫుడ్ క్యాప్టెన్ రావాలనుకుంటే వస్తాడు, వెళ్ళాలనుకుంటే వెళ్తాడు. మా బలవంతం ఏమి ఉండదు. ఏ షాహి అవునా కదా? అవును కదా? నువ్వు అవునా కాదా చెప్పు. అవును. అదిగో ఎప్పుడు అన్నాడు నేను? వాళ్ళేదే. బ్యాండా గురు? బ్యాండ్ ఏది గురు నీది చేతికి? అదేంటి? స్నానం చేసినప్పుడు కూడా పెట్టుకుని చేసేయాలి అది. ఎందుకు కొన్నావు మరి? మాకు ఇచ్చేయి, వలీగడికి ఇచ్చేయి. ఎవరికి నీ గిఫ్ట్ ఇచ్చారేంటి? నాకే ఈడు గిఫ్ట్ ఇస్తాడు. బాయ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లా. బాయ్ లా. వచ్చేతావా? వచ్చా హైదరాబాద్ వెళ్ళిపోదాం. బాయ్ చెప్పే వెళ్ళిపోదాం. వద్దు బాయ్. వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. వచ్చేస్తారా బండి మీద హైదరాబాద్? బాయ్ షాహి. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. మన అర్థం చండాలంగా ఉంది కానీ లొకేషన్ చూసావు? వర్షం అంటే హైదరాబాద్ లో నాకు ఇంకా కరెక్ట్ గా 100 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్. మబ్బులో నుంచి ఎలా పడుతున్నాయి కిందకి. గంటలో వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెం దూరం వెళ్తే ఓఆర్ఆర్ ఎక్కేస్తాం. తర్వాత ఎక్కిన తర్వాత మనకు ఓఆర్ఆర్ మీద ఏమి ఉండవు. అందుకని ఇక్కడ ఇరానీ ఛాయ్ తాగుదామని ఆపామన్నమాట. 4 రోజులు అయిపోయింది ఇరానీ ఛాయ్ తాగి హైదరాబాద్. పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ. నానే ఉందలే. ఇప్పుడు దాకా ఓఆర్ఆర్ మీద ఎప్పుడు నేను ఇంత ట్రాఫిక్ చూడలే. రెడ్ ఎప్పుడు చూడలేదు ఇంత ట్రాఫిక్. మరి యాక్సిడెంట్ అయిందో మరి ఏమైందో తెలియదు. కంప్లీట్ రెడ్ అయిపోయింది మ్యాప్ లో. అయితే చాలా దూరం. ఏమైందో చూద్దాం. యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో ఎదురా. అయ్యా ఎవరికి యాక్సిడెంట్ లో అవ్వకూడదురా బాబు. ఇదిగో ఎక్కడే ఉంది అంబులెన్స్ కాదు, పోలీస్ ఇది. వీళ్ళు కాదు, వెనకాల. గచ్చిబౌలి టోల్ గేట్ ఎగ్జిట్ దగ్గర చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. వీకెండ్ ఎఫెక్ట్. అందరు ఇళ్ళకి వెళ్ళి వీకెండ్ కి వస్తున్నారు, అందుకే ఎంత ట్రాఫిక్ ఉంది. మై గాడ్. వెల్కమ్ టు హైదరాబాద్ ట్రాఫిక్. వెల్కమ్. చాలాసేపు చూడు, మొత్తం రెడ్ చూడు. చాలాసేపు అయింది. ఇదేంటి మనల్ని అలా తీసుకెళ్తుంది? అటు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నట్టుంది స్ట్రైట్, అందుకే అటు చెప్తుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్. అమ్మో మర్చిపోయాను నేను ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయడం. అందుకే నీకు ఇస్తారు. అది చూడు ముందు అక్కడ అన్ని ఎరిపే. ఎర్ర రక్తంలోకి ఇప్పుడు వచ్చాం గాయస్. ఎర్ర సముద్రం. 10 నిమిషాలు అయింది వచ్చి. ఈ వ్యాన్ తీయట్లేదు.
వచ్చాడు తీయడానికి. తీయన్నా బాబు కొంచెం వ్యాన్ తీయరా. బండ్లు తెస్తున్నాడండి. బండ్లు తెత్తే ఎలా వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. మొత్తానికి రీచ్ అయిపోయాం, తోలు తీరింది. లగేజ్ తీసుకుని చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారు, ఫస్ట్ టైం మేము ఊరి నుంచి వచ్చినప్పుడు పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఖాళీగా ఉందన్నమాట. పార్కింగ్ కోసం పెద్ద పెద్ద గొడవలు అయ్యి కొట్టేసుకుంటారు అని విన్నాను, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది నాకు నిజంగా పార్కింగ్ కోసం పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఒక సినిమా కూడా చేశారు, ఫ్యామిలీలు 2 చచ్చిపోతాయి కూడా వీటి వల్ల. ఇప్పుడు ఇవన్నీ పైకి పట్టుకెళ్ళాలి. అమ్మా లగేజ్ పైకి మోసుకొచ్చేసరికి పులిసి కారింది. మా ఇల్లు ఎలా ఉందో ఏంటో. తాళాలు మళ్ళీ తలుపు తీసు తాళం వేయలేదండి మనం. తీసే ఉంది. అలా తీసుకుందేంట్రా? ఎవరైనా ఉన్నారా? రే రే ఎవర్రా? రే మావా ఎప్పుడొచ్చావు మా? భయం వేసింది మనం తాళాలు ఓపెన్ చేసి ఉంటే. సరదా ఆడి ఇక్కడికి వస్తున్నాడని తెలుసు. మా ఏంటి అందంగా తయారయ్యో. మేము విజయవాడలో మిగిలిపోయిన బిర్యానీ తీసుకొచ్చేసాం. ఓవెన్ మా కాకినాడ దర్గాబా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని హీట్ చేయాలి. హౌ హీట్ కనిపించట్లేదండి మా ఇక్కడ. హీట్ సెట్ చేసుకోవడానికి ఉండదురా బాబు. హీట్ 170 degrees పెట్టుకోవాలంట. మొత్తానికి ఎలాగలాగా స్టార్ట్ చేసాం. 10 నిమిషాలు. ఎవరే పొయ్యి మీద 2 నిమిషాలు అయిపోద్దేమో కదా. 5 నిమిషాలే చెప్పిందిరా చార్జ్ పెట్టి. నువ్వు 10 నిమిషాలు పెట్టావేంట్రా? 10 నిమిషాలు కొంచెం వేడి ఎక్కువ. దగ్గరుండి మంటలు వచ్చేసింది అంట మొన్న. ఎవరో కూడా అయిపోయింది టైము. చూడు మా, చూడు ఒకసారి చూడు. నువ్వు చూడు. హీట్ అయిందిరా. ఓవెన్ తెచ్చాక ఫస్ట్ టైం ఇలా వేడి చేసుకుని తింటున్నాం. పొద్దున బాగుంది, సాయంత్రం దెబ్బేసింది. మన విజయవాడ బిర్యానీలు వేడి వేడిగానే తినాలి, అంటే ఫ్రెష్ గా తినాలి. ఏం తిన్నాం అని వచ్చాం బయటికి మనం. టిఫిన్. కానీ ఏంట్రా ఇది? ఎవరే కలీం టిఫినే కదా ఇది. టిఫిన్ ఏంట్రా? ఇదేమో అల్ఫాహోమ్ గ్రిల్ చికెన్ అంట. అల్ఫాహోమ్ అది కూడా ఏంటి, పెప్పర్, నో స్పైసీ. పేపర్ అని రాశాడు, అది వేరే విషయం. ఇదిగోండి ఇక్కడే ఆ షాప్ డోవర్. ఇది షవర్మా ప్లాటర్ అంట. ఇది కుబూసు, కొన్ని వెజ్జీస్, మైనీసు, ఎక్కడో మైనీసు, కొంత చికెను. అసలు నేను తిన్నాను చెప్పాను అలాగే నేను తిన్నాను. అక్కడి నుంచి వచ్చేసి అంటే 4000 స్టెప్స్ వేసా, ఇంకో 6000 స్టెప్స్ వేసాను అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాం. జర్నీ అంతా హడావిడి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను మాయ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.